హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మ 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. ఒంటరితనం అంటే ఏకాంతం అనేది శాపం కాదు, ఒక రకంగా వరం. ఒంటరితనం అంటే వామ్మో ఒంటరితనం అంటారు ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ. ఏకాంతంలో ఉన్న ఆనందం ప్రపంచంలో మరెక్కడా దొరకదు. ఎందుకంటే మహా ఋషులు, కవులు, మహామహులు ఎందరో ఒంటరిగా ఏకాంతంగానే సర్వశక్తులు సాధించుకునేవారు. ఈ ఒంటరితనానికి ఓ అందమైన పేరు ఏకాంతం. ఈ ఏకాంత వేళలో ప్రశాంతంగా హాయిగా ఉండాలని కోరుకునేవారు లేకపోలేదు ఈ ప్రపంచంలో. ఎందుకో తెలుసా? ఈ ఏకాంత శాపం కాదు, వరం. సంసార సాగరంలో అలసిపోయిన ప్రతి ఒక్కరూ ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ప్రేమ అనే సాగరంలో అలసిపోయి ప్రతి ఒక్కరికి మనసు బాగలేక విరక్తి చెంది ఏకాంతంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి? ప్రతి సమస్యకు 3 పరిష్కారాలు ఉంటాయి: మార్చుకోవటం, భరించటం, వదిలేయటం. వీటిలో ఏది ఎంచుకుంటావనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఏకాంతం అంటే ఒంటరిగా లేదా సమాజం నుండి దూరంగా ఉండే పరిస్థితి. ఇది ఒకరి స్వంత ఆలోచనలు, భావాలపై దృష్టి పెట్టి దానికి లేదా విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలమైన సమయంలో ఏకాంతం. ఈ ఏకాంతం కొంతమందికి సృజనాత్మకతకు, మరికొందరికి ఆలోచనలకు ప్రేరణగా ఉండవచ్చు. ఏకాంతానికి ఒంటరితనానికి మధ్య తేడా. ఏకాంతం, ఒంటరితనం 2 పదాలు ఒకేలా అనిపించినప్పటికీ వాటి మధ్య తేడా ఉంది. ఏకాంతం అనేది ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ఎంచుకునే ప్రక్రియ. ఒంటరితనం అనేది ఒక వ్యక్తి కోరుకునే లేదా పరిస్థితుల ప్రభావం వలన ఒంటరితనానికి దారితీసే ఒక ప్రక్రియ. ఏకాంతం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఆలోచనలను ప్రేరేపించి సృజనాత్మకతకు దారితీస్తుంది. వ్యక్తి తన గురించి, తన ఆలోచనల గురించి, భావాల గురించి తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఒత్తిడి నుండి ఉపశమనం పొందటానికి, విశ్రాంతి తీసుకోవటానికి ఇది ఒక మార్గం. ఆలోచించడం మిత్రమా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.